ఇప్పుడు మన కొరకు అపోస్తలం పౌలు ద్వారా తిమోతితో దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏం చేస్తాం? అత్యధికములో అపాయకరమైన కాలములు వచ్చినని మీరు తెలుసుకొను అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. ఈరోజు చాలా భయంకరమైన రోజులు. ఎలా ఉన్నాయంటే అంత్యదినములు అంటేగా ఎవరు ఎలా ఉంటుందో తెలియదు. దేశమా ఎవరి జీవితం ఏంటో, ఎవరు ఎలా ఉంటున్నారో, ఎలా బ్రతికించున్నారు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని స్థితి వచ్చి మా చూడు చాలా ఘోరమైనగా ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసిన భయంకరమైన మరణ వార్తలు, ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన చంటిపిల్లలు చనిపోవడము, అత్యాచారాలు, మరణాలు, ఘోరాలు ఎక్కడికెక్కడ చెలరేకపోవడం కారణమేనా ఈ చివరి దినములు అంటే రాకడ సంయుక్తమైన కాలము వచ్చుచున్నది. దేవుడు అతి దినములు రాకడ సమయం వస్తున్న అపోస్తలం పౌలు తిమోతి ద్వారా మాట్లాడుచున్న మాట. భయంకరమైన స్థితిలో మనం వచ్చాం. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఏ రోజు ఎలా బ్రతుకుచున్నామో తెలియదు, ఎలా జీవిస్తామో. ఇలా మన బ్రతుకు చేతులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏ మనిషి ఎలా చంపుతారో తెలియదు, ఏ మనిషి ఎలా చంపబడతారో తెలియదు, ఎప్పుడు ఎలా పడిపోతారో, ఎప్పుడు ఎలా లేగిస్తారో తెలియని భయంకరమైన స్థితిలో మనము నడుచుచున్నాం. ఇవన్నింటిలో తొలగిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. మొదటిగా ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి వాక్యము సెలవిచ్చిన మాట, అత్యధికములో అపాయకరమైన కాలము వచ్చినని మీరు తెలుసుకోండి. మీరు చేయించిన నేరాలు దేవుడి దగ్గర ఒప్పుకొని మీరు యెహోవాకు తిరిగి యెహోవా ఏం చేస్తాడు? క్షమిస్తాడు అనే వాక్యము సెలవిచ్చి దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఏదైనా మనుషులు స్వార్థ ప్రియులైపోరు. ఏమైపోరమా? స్వార్థాలు ఎక్కువ మనుషులు. చాలా మందిలో చూసుకోండి స్వార్థము. నా సహోదరుడే కదా బాగున్నాడని వారికి ప్రేమ లేదు, స్వార్థం వాళ్ళు. నా సహోదరే కదా బాగుంది కదా, వారు బాగా తిరుగుతుంది కదా అని వాళ్ళ ప్రేమ ఉండదు. ఏమన్నా స్వార్థము. నా వారే కదా బాగున్నారని వారికి కనికరం ఉండదు, స్వార్థాలు. ఈరోజు చాలా మంది స్వార్థ ప్రియులు ఎక్కువైపోరు. ఎటు చూసిన స్వార్థాలు. ఒకరు బాగుంటే వాచుడు, ఒకరు తింటే వాచుడు, ఒకరు మంచి వస్త్రాలు కట్టుకుంటే వాచుడు, ఒకరు ఎదుగుతుంటే వాచలేడు, ఒకరు బాగుపడితే వాచలేడు, ఒకరు వ్యాపారం బాగుంటే వాచుడు, ఒకరి వ్యవసాయం బాగుంటే వాచుడు, వారు చేస్తున్న పని సఫలమైన అభివృద్ధి పొందితే వాచలేడు, వారు మంచి ఇల్లు కొడితే వాచలేడు, అది బాగా సుఖ సంతోషంలో ఉంటే వాచలేని వారు ఈరోజు కాదమ్మా. దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, దేవుని బిడ్డంటే ఎదుటి వాడిని చూసి ప్రేమతో ఉండాలి కానీ స్వార్థ ప్రియులుగా కూడా ఉంటేనే ఉండకూడదు. స్వార్థము మనుషులకి ఎక్కువైపోయింది. సహాయం చేస్తున్నాడు లేడు. చాలా మంది స్వార్థాలు, అసహ్యలు, భేదాలు. ఇది చూసుకుంటే స్వార్థమనిగా ఎదుగుదలించుకోరు, స్వార్థమనిగా ఒకరికొకరు సహాయం చేసుకోపోరు. స్వార్థం చూడండి, అది బాగుంటే వార్చడం. దేవుడి మాటలకు అందరూ వస్తున్నారని కొంతమంది శాస్త్రులు, పరిచయాలు, ఆ గ్రామంలో ఉన్న పెద్దవారు వాచలేక స్వార్థముతో దేవుడి మీద కుట్రపడి చెయ్యని నేరం ఒప్పి ఆయన ఏం చేస్తారు? చంపి వేస్తారు. కానీ తన శరీరాన్ని చంపారేమో కానీ ఆత్మని చంపలేదు. చెప్పరా? దేవుడి గురించి సెలవిచ్చిన మాటల ప్రకారముగా స్వార్థం అంటే నువ్వు మంచిగా ఎదిగితే వాచలేరు, నువ్వు మంచిగా తింటే వాచలేరు, నువ్వు సంతోషంగా ఉంటే వాచలేరు, నువ్వు సంతోషంగా ఎదిగితే వాచలేరు. మంచి వస్త్రాలు కట్టుకున్నా, మంచి తిండి తిన్నా, మంచి ఎదుగుదల కలిగిన వాచలేని వారి స్వార్థ వాక్య ప్రకారంగా ఏమన్నా ఎలాగా మనుషులు ఏమైపోడు? స్వార్థ ప్రియులైన తర్వాత ధనాపేక్షలు అనగా ధనమును చూసి వెలిగిపోతారు, ధనమును చూసి దగాపరకమో అని వాక్యం సెలవిచ్చింది. జహాజ్ ఏం చేస్తాడు? ధనాపేక్షను ఆశ్రయించి, సుఖభోగమును ఆశ్రయించి ఏమైపోడు? పోయి అనే రోగాన్ని తెచ్చుకుందామా? నీవు కూడా ఎప్పటిగా చేయవచ్చు. మనిషికి విలువ లేదు, ధనానికి విలువ ఎక్కువ. ఎవరి దగ్గర ఎంత ధనం ఉందో వాడు ఎట్టివాడైనా వాడికి మనుషులు ఎక్కువ విలువేస్తారు. ఎవరా? దరిద్రుడు ఒక తప్పు చేస్తే వాడి నేరం చూపిస్తుంది లోకం. ఒక ధనవంతుడు ఎన్ని నేరాలు చేసినా వాడు ఏం చూపిస్తే వాడు రాజుగానే చూపిస్తున్నామో కానీ నేరస్తుగా చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే ఈ లోకం ఏమో చేస్తా ధనాపేక్షలు ఎక్కువైపోరు. అంటే ధనాలు
ధనవంతుడు తప్పు చేస్తే, ధనవంతుడు నేరం చేసినా ఆ నేరం చూపించేవాడు ఎవరు లేడు. ఉన్నానా? ఒక దరిద్రుడు చూడు చాలా తప్పు చేసిన వాడిని నేరస్తుడిగా లోకం చూపిస్తాం. ధనమును చూసి దగా పనకము. దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే చక్రేణి ప్రవర్త ధనముతో చాలా ఆనందముతో సంతోషముతో ఎంతో సంతోషమైన లాభముతో ఆరి మీద వీరి మీద ఒత్తిడికిచ్చి వ్యాపారం చేసి యావస్తు ఎంతో సంపాదించుకున్నాడు. ఒకనాడు దేవుడు చెల్లించిన మాటల ప్రకారంగా చక్రియ చేసినంత వదిలిపెట్టాడా? ధనం వదిలిపెట్టాడు, ఐశ్వర్యం వదిలిపెట్టాడు. అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా దీనులకు దరిద్రులకు ఏమీ లేని వారికి పంచిపెట్టి యెహోవాను ఆశ్రయించాడు. ధనమును ఆశ్రయించి యెహోవాకు ఎలపడిగా ఉంటాం. మనమమ్మా ధనం వచ్చిందంటే వాయు వర్షం, ధనం వచ్చిందంటే వాడి పెద్దోడు చిన్నోడని భేదం ఉండదు. వాయు వచ్చిందంటే, ధనం వచ్చిందంటే కళ్ళు నెత్తికెక్కి వాడు ఎవడో ఒకడు మనకి గుర్తు అవుతామా? ధనం చూపు ఏం చేస్తావు? వాడి క్వాలిటీని వాడి దగ్గర ఏమన్నా సహాయం చేయాలి. అది సాయం చేసిన తర్వాత నువ్వు చేసే దాంట్లో రెండంట్లో చెప్పు వచ్చినాక ఏం చేస్తావు? సాయం చేస్తున్నాడు కూడా మర్చిపోయి నీ కళ్ళు ఎక్కడికి ఎత్తికి దేవుడు కదా, ఇదిగో నీకు ఎవరైతే ఆపదలో సహాయం చేస్తాడో వాడిని నువ్వు ఎక్కడ కూడా మరవకుము. ధనాపేక్షలు ఎక్కువైపోయి చాలా మంది ఎక్కడికే చూసినా ధనానికి ఇస్తున్నారు కానీ మనిషికి లేదు. అది ఎంత పోకిరి వాడైనా, ఎంత శ్రేష్ఠవాడైనా, ఎంత నీచుడైనా, ఎంత పరమ దుర్మార్గుడైనా వాడి దగ్గర ధనం ఉందనుకో మనిషి ఏమంటాడు? వాడు రాజుగా చూపిస్తాడు, వాడు గొప్పవాడిగా చూపిస్తాడు. కానీ దేవుడు దేవుడి వాక్య ప్రకారముగా ధనాన్ని చూసి ఆశ్రయించి దేవుడి కాదైనా నీ నడకడ ప్రవర్తన చూసి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు మనిషికి లేదు, ధనానికి ఎక్కువ. బంధువుని ఎక్కువ ప్రేమించాలని నీకు ఎక్కువ ధనం ఉండాలి. సహోదరుని ఎక్కువ ప్రేమించాలని నీకు ఎక్కువ ధనం ఉండాలి. భార్య కూడా భర్త ఎలా ప్రేమిస్తా వారిని సంపాదించే సంపాదన బట్టి ఆ భార్య వారిని ప్రేమ చూపిస్తుంది. బంధువులు చెప్తే భార్య సంపాదిస్తేనే ప్రేమిస్తాడు. చాలా మంది ధనాపేక్షలు ఎక్కువైపోరు. అంటే ధనాన్ని ఆశ్రయించేవాడు కానీ మనుషులు నమ్ముకున్న వాళ్ళు ఏమన్నా చాలా మంది ధన మీద నడుస్తున్నారు. చాలా మంది డబ్బుంటే చాలనుకున్నారు కానీ దేవుడిని ఆశ్రయించడాలు ఏమన్నా. దేవుడు ఈరోజు చూడండి, 4 డబ్బు సంపాదించుకున్నాడేమో కానీ 4 మనిషిని ఎవరు సంపాదించుకోవాలమ్మా? నీకు ఎంత ఉన్నా, నీకేమున్నా, వెండి బంగారుతో బ్రతికినా, వజ్రాలు బ్రతికినా, నువ్వు ఊరినా ఏది ఊగినా, ఐశ్వర్యమై బతికినా, ఫలవతి మీద బతికినా, చివరికి నువ్వు మోసేవారిని నడిగొడితేనే నువ్వు సమాజంలోకి వెళ్తావు. లేదంటే నేను ఎవరు చేస్తారా? నీ డబ్బు నీకు సహాయం చేయదు, నీ ధనం నీకు సహాయం చేయదు, నీ ఐశ్వర్యం నీకు సహాయం చేయదు. మనిషి ఉంటేనే నీకు సహాయం కలుగుతుందేమో కానీ ధనం వల్ల నీకు సహాయం కాదు. రైతులా చాలా మంది అందరూ చూడండి, ఇదే మనం బ్రతకాలంటే ధనమే కాదు, ధనం కన్నా గొప్పపోయింది దేవుని వాక్యం. ధనాపేక్ష కాదు, వాక్యాపేక్ష బతుకు. వాక్యంతో నడువు. ఇంకా దేవుని వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడుచున్న బిక్కములాడుచున్న వారు ఏమైపోయారు ఎక్కువ? బిక్కములాడుచున్నవారు అంటే అబద్ధాలు ఎక్కువైపోవచ్చు. బిక్కములాడుచాం, చేసి చేయలేదంటూ, చూసి చూడలేదంటూ, పట్టుకోలేదంటూ, మాట్లాడలేదంటూ, కొట్టి పట్టలేదంటూ ప్రతిదీ కూడా బిక్కములాడుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి మీద బిక్కములాడారు. ఏం చేస్తారు? మేము ఏ నేరము చేయలేదు అన్నారు. వారు చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు దోషులు, ధనాపేక్షలు, సోదిగాలు, మోసగాలు, దేవుని వాక్య ప్రకారంగా స్వార్థపీడలు. ఇశ్రాయేలులో ప్రేమ, జాలి, కనికరం, దయ లేనివారు ఉన్నారా? ఇశ్రాయేలు వారు దేవుని కాదని అపోస్తలుల గ్రంథం ద్వారా దేవుని వాక్య ప్రకారం మాట్లాడుచున్నారు. దేవుని కాదని ఐశ్వర్యాన్ని ఆశ్రయించారు. దేవుడి మాట కాదని రాజ్య మాట ఆలకించారు. ఆలకించున్నామా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట కాదని ఫరో వైపు తిరిగారు. దేవుడు చెప్పిన మాట వదిలిపెట్టి ఫరో మాటకి ఎక్కువించారు. అంటే ఏం జరిగిందంటే ఆ ఫరో రాజు చాలా ధనవంతుడు, చాలా
ఐశ్వర్యం కలిగిన వాడు, వేల కోట్లకి అధిపతి. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే మమ్మల్ని పోషించేది ఈ రోజే కదా, మేము ఈ రోజు మాట వినాలని వాడు అనుకుంటున్నారు. కానీ కాదు, మిమ్మల్ని పోషించుచున్నవాడు పరలోకమున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరలోకానికి ఇచ్చింది కూడా దేవుడే. ఆ పరలోక ఐశ్వర్యం కలిగిన కారణము దేవుడి స్నేహానికి వచ్చిందేమో, కానీ దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది కూడా రానే రాదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, మా రాజు అయినా మా దేవుడైనా మాకు ఏదైనా మా పరోయే, అతను తప్ప మాకు అంటే వేరొక ఆధారము లేదు అని అనుకున్నారు. కానీ మోషే ఆజ్ఞ ఏం చెప్పారు, ఇదిగో నా ప్రేమ బిడ్డలారా, ఇశ్రాయేలు జనులారా, మీరు దేవుణ్ణి ఆశ్రయించుడి. మీరు బిగ్గమలాడుచున్నారే, స్వార్థపీలిగా ఉన్నారే, అసూయ ధనాపేక్షను ఆశ్రయిస్తున్నారే, ఆ ఏవి కూడా శాశ్వతం కాదు, నా దేవుని కృప ఒకటే మీకు శాశ్వతం అని మోషే అహరోను ఇశ్రాయేలు నడుస్తున్న మార్గంకి సరైన మార్గం తీసుకురావాలని వారు ఏం చేస్తున్నాడు, వాక్య భాగంతో అపోస్తలుడైన పౌలు తిమోతి ద్వారా మాట్లాడుతున్నారు. ఈనాడు చాలా మందిగా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? స్వార్థపీయులు, ధనాపేక్షలు, బెంగమాలి వాడు, అహంకారం ఎక్కువ పిలవచ్చు. చాలా లేదా అహంకారం. నాకేంటి, నాకు ఇది ఉంది కదా, నాకు అది ఉంది కదా, నాకేమి లేదు కదా, నాకేం కొదువు లేదు కదా కూడా ఏమో నీకు ఏదో ఒక దాంట్లో దేవుడి కొదువు చేస్తాడు. చేయడా అహంకారులు. ఆడుతూ రాగి పని ఏంటి, ఆడుతూ రాగిలా ఉపయోగం ఏంటి, ఆడుతూ నాకు సహవాసం ఏంటి, వాడితో ఎందుకు మాట్లాడి చాలా మంది అనుకుంటారు. ఒక దిన దేవుడు అంటాడు, నీకు ఎవరితో ఎప్పుడు సహాయం కలుగుతుందో తెలియదు. తెలుస్తుందా? అందరితో ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మనం అహంకారం ఎప్పుడు ఉండకూడదు. చాలా మంది అహంకారం ఎక్కువైపోరు. 4 డబ్బులు సంపాదించాలంటే అది అహంకారం వస్తుంది. కొంచెం కలిగిందంటే అది గర్వం వస్తుంది. కొంచెం ఏం సంపాదించాలంటే వాడు బాగా అహంకారంతో పైకి ఎదిగిపోయినట్టు పైకి వెళ్ళిపోతాడు. దేవుడు అన్నాడు, ఒక్క దెబ్బ పుట్టాడంటే నువ్వు ఎంత ఎదిగావు అంత గట్టి పుట్టేందుకు దేవుడు దింపుతాడు. ఎప్పుడా నా దేవుడు కృపణికి తోడు ఉండాలి. అహంకారంతో బ్రతుకు. అహంకారంగా బ్రతికాలంటే ఎందుకు పనికిరావు, పనికొస్తావా? అహంకారం ఏం చేస్తుంది, నీకేం చేస్తుంది? బంధువుల నుంచి దూరం చేస్తుంది, స్నేహితుల నుంచి దూరం చేస్తుంది, గ్రామం నుంచి దూరం చేస్తుంది, పెద్దల నుంచి దూరం చేస్తుంది. ఎందుకు పనికిరాని వారిగా నేను నిలబెడుతుంది. ఎందుకంటే అహంకారం అంటే నాకు ఎవరితో ఏమీ పని లేదు అని అనుకోవాలి. అహంకారం ఏమనుకుంటారు, ఆ దేవుడితో కూడా పని లేదు. వారు ఎవరు అహంకారం అంటే ధనాపేక్షము కలిగిన వారు. అంటే ధనమును ఆశ్రయించే వాడు ఏమనుకుంటాడు, నాకు ఎవరితోనూ పని లేదు అనుకుంటాడు. అనుకోరమ్మా? నీకు ఎంత ధనం ఉన్నా ఒక మనిషి సహాయం లేదే నువ్వు హాస్పిటల్కి వెళ్ళగలవా? నీకు ఎంత ధనం ఉన్నా ఒక మనిషి లేదే నీ ఆరోగ్యం ఎవరైనా శుద్ధి చేస్తారా? చేయకూడదు. నీకు ఎంత ధనం ఉన్నా నీవే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి, ఆహారం తెచ్చుకోలేమో, కానీ నీ ఎద్దకి ఏది కూడా రానే రాదు. వస్తుందా? అది కాదు. అహంకారంగా ఉండేది అహంకారము అనగదొక్కుకునే దేవుని వాక్యము. పిలాతు అహంకారం దేవుడు అనగదొక్కాడు. పరో అహంకారం దేవుడు అనగదొక్కాడు. పిలాతు అహంకారం దేవుడు అనగదొక్కాడు. నీ అహంకారంగా దేవుడు త్వరలో అనగదొక్కుతాడు. నువ్వు దేన్ని చూసైతే విరగాడిపోతున్నావో, దేన్ని చూసి రెచ్చిపోతున్నావో అది నీ అద్దె నుంచి దొరికిపోయిందంటే నువ్వు కూడా పనికి రాని పాత్రవే కదమ్మా. నువ్వు చాలా మంది చూడండి, కొన్నాళ్ళని చూసి విరగిరిపోతాడు. నాకు ఆ స్థానం ఉంది కదా, నాకు ఆ నేడ ఉంది కదా, నాకు అది తోడుంది కదా, నేను దాని మీద ఆధారపడుతున్నాను కదా, నాకేంటి నాకేనకుండా ఒకవేళ ఆధారపడింది పడిపోతే నీ బ్రతికేమైపోద్ది. దేవుడు ఎందుకన్నాడు, మీరు అహంకారంగా బ్రతుకుడి, భక్తితో బ్రతుకుడి వాక్యమే సెలవించు. చాలా మంది ఎలా దోషులు ఎక్కువైపోరు, దోషము కలిగిన వారు ఎక్కువైపోరు. క్రూరమైన మృగాలు వచ్చు అహంకారంతో చాలా మంది నిలిచిన్నారు. అహంకారం వెళ్ళి చూడండి, కొంచెం మనకు ఐశ్వర్యం కలిగిందనుకో, అది నా సహోదరుని గుర్తుంది. వారు మా తండ్రి యొక్క సహోదరులు, మా అత్తగారు, మా కోడలు ఏమి గుర్తు ఉంటాయా? చూడండి, చాలా మంది ఎలాగైపోరంటే లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ఆశ్రయిస్తున్నారు, కానీ దేవుడు వాటికి లేదమ్మా. దేవుడు ఎంతగా అంటాడు, మీరు దేన్ని చూస్తే అయితే వెలగిరిపోతున్నారు అదే మీ జీవితాన్ని పాడు చేస్తుంది. చేయదా?
గెహాజీ ఏం చేస్తాడు? సుఖభోగములను ఆశ్రయించి, ధనాపేక్షను ఆశ్రయించి, రాజుల బహుమతిని ఆశ్రయించి ఏమైపోడు? ఎందుకు పనికి రాని వాడే అయిపోడు. అహంకారం వచ్చిన అతనిలోకి. ఏమీ లేనప్పుడు తగ్గించుకున్నాడు, ఏమీ లేనప్పుడు అందరితో సమాధానంగా ఉన్నాడు, ఏమీ లేనప్పుడు నా దేవుడు నా దేవుడు నా యేసు నా ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగాడు. ఎప్పుడైతే దేవుడు చేపట్టుకున్న తర్వాత తన వ్యాపారం వృద్ధి కలిగి ఎన్ని లాభాలు పొందుకున్న తర్వాత ఐశ్వర్యం కలిగిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడు వదిలిపెట్టేశాడు. అందరూ వదిలిపెట్టేసి ధనాపేక్షముతో గర్వంగా వెళ్ళిపోతా ఏం చేసింది? తన గర్వమే తనకి వ్యాధిలోకి తెచ్చింది. మనం కూడా అంటే ఆడుతున్నారు పని ఏంటంట, రేపు నాకు నీకు ఏమన్నా పని కావచ్చు, ఆ ఇరుగు పొరుగు వద్ద నాకు మాట్లాడనుకుంటేమో రేపు నా లేకపోతే ఈ జీవితం లేదున్నా. అందుకే దేవుడు అన్నాడు అందరితో సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే ఏ మనుషుడు ఇప్పుడు నాకు ఎప్పుడు సహాయం కలిగిందో తెలియదు. వాడితో నాకు పని ఏంటి అని అనుకుంటారు చాలా మంది. ఆడి వల్ల నాకేం లాభం కలుగుతుంది, ఆడికే ఏమీ లేదంటే ఇదిగో దేవుని వాక్య ప్రకారం చాలా మంది సహాయం ఎలా కోరుతారు? డబ్బు కోసమే చూస్తారు. ప్రతి ఒక్కరు డబ్బు సహాయమే కాదు, ఏదో ఒక రావచ్చు రాదమ్మా. చూడండి చాలా మంది అనుకున్నారు వాడికి ఏం లేదు నాకేం పెడతారు. డబ్బులోను అడ్డు కాదు. ఒక్కొక్కసారి ఆడ వాళ్ళు నీకు ఏదో ఒక పని కలగవచ్చు, అది లేకపోతే ఇంట్లో పని అవుదేమో, అది లేకపోతే నీకు ఏదో పని అవుదేమో, అది లేకపోతే నువ్వు చేసే వ్యాపారంలో పని అవుదేమో, ఎవరితో ఎప్పుడు ఎలా పని ఉంటుందో అని తెలియదు. అందుకే దేవుడు అంటున్న మాట చేస్తా అందరితో సమాధానంగా ఉండాలి. ఇశ్రాయేలు కూడా అలాగే చేస్తారు. ఆయన అపోస్తలుల నుంచి దేవుడు మాట్లాడుచున్నారు, మీరు ధనాపేక్షను ఆశ్రయిస్తున్నారే కానీ నా దేవుడిని ఆశ్రయిస్తున్నారా? ఈ మనుషులు చూడండి, పనికి రాని డబ్బుకి విలువిస్తున్నాయేమో కానీ పనికొచ్చే మనిషికి విలువ లేదమ్మా. చాలా చూడమ్మా, మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం, ధనమనే ప్రేమిస్తున్నాం, ఐశ్వర్యం ప్రేమిస్తాం, దేవుడు ప్రేమిస్తామా? మనుషుని ప్రేమిస్తామా? దేవుడు అన్నాడు ఇరుగు పొరుగు వాడిని ప్రేమించుడి అనే వాక్యం చదివించు. దేవుడు ధనమును ఆశ్రయించిన, దేవుడు ఎవరు ఆశ్రయించాడు? మనుషుని ఆశ్రయించాడు. మనిషి ఆహారాన్ని కూడా ఐశ్వర్యం ఆశ్రయించలే. నా బిడ్డలైన వారికి ఏ పొదుపు ఉందో అది తీర్చాలి అని వచ్చాడేమో కానీ వాడు ఐశ్వర్యం కోసం ఆలోచించలేదు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు జాతిగా చూపించిన మాట, గర్వం అనగదొక్కుకోండి, గర్వం అంటేని వెతకలేవు, ఎదిగినా కానీ ఒదిగి ఉందామని దేవుడు వాక్యం సెలవిచ్చింది. తను ఎవడైతే తగ్గించుకున్నాడో వాడు ఏమవుతాడు? దేవుడి యందు హెచ్చించబడుతున్న వాక్యం సెలవిచ్చింది. మాటలోని చూపులోని దేంట్లోనే తగ్గించుకోవాలి. నాకు కొంచెం కలిగింది కదా, ఏమి లేనప్పుడు అలా చూస్తారు కదా, నాకు ఆడితో పని ఏంటనుకోకు. నీకు ఎవడైతే నష్టం చేస్తాడో వాడికి నువ్వు సాయం చేయాలి. ఏం చేస్తా? నువ్వు సాయం చేస్తే వాడికి గుర్తు వస్తుంది. ఏం చేస్తా? నేను ఒకనాడు వాడికి ఏ సాయం చేయలేదు కదా, ఒకనాడు ఆడికి అదే ఆపదం ఉన్నాడు కదా, నేను ఆయన చూడలేదు, అయినా కానీ నన్ను చూసారంటే ఆడి మొహం ఏమవుతుంది? చిన్న బుచ్చిపోతుంది, అంటే సిగ్గుమాలైపోతుంది. అవునా? దేవుడు అంటున్నాడు, నీ శత్రువు ప్రేమించమని దేని కొరకు చేస్తా? నిన్ను ఎవడైతే బాధ పెడుతుందో వాడికి నువ్వు సాయం చేయి. ఎందుకు? ఆడిలో ఉన్న స్వార్థం పోయి ప్రేమ కలుగుతుంది కదా. దేవుడి వాక్య ప్రకారంగా, దేవుడి పాత నిబంధనలో దేవుడు వాక్యం సెలవిచ్చిన వాక్య ప్రకారంగా ఆయన నిలిచిన ప్రాంతంలో, ఆయన మార్గంలో, ఆయన గ్రామంలో, ఆ గ్రామంలో ఎవరున్నాడో చక్కని ఉన్నాడంట. చాలా మంది ఏమనుకున్నారు? దేవుడిని చూస్తానికి చక్కని వచ్చాడు అనుకున్నారు. చక్కని ఏమనుకున్నాడు? నేను దేవుడిని చూడాలనుకున్నాను. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు? చక్కని చూడకే దేవుడు వచ్చాడు. ఎందుకు అంటే చక్రియతో ఎవరితో ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు అన్నారా? ప్రేమ ఏం కలిగిస్తుంది? బంధుత్వం కలిగిస్తుంది. స్వార్థ ఆశలు ఏం కలిగిస్తాయి? గొడవలు కలిగజేస్తాయి. అందుకే దేవుడు అన్నమాట, ఆ చక్రియ చేస్తున్నది ఆ ప్రజలకు నచ్చగా, ఆ మనుషులకు నచ్చగా వాళ్ళ శాపకాల పెడుతున్నాడు. చక్కెర కాళ్ళడి పోలే, చక్కెర చచ్చిపోలే, చక్కెర పాడైపోలే, ఆ బిడ్డలు నాశనమైపోలే, అలాగే పిల్లగైపోయినాడు. చక్కెర పాపం చేయలే,
వడ్డీ వ్యాపారాలు చేస్తూ మోసం చేసేవాడంటే మోసం చేసేవాడంటే అధికమైన మోసాలు కాదు. ఎవరైనా సహాయం కోరి వచ్చి ధనం అడిగారనుకో, దాన్ని వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ సంపాదించుకుంటూ సుఖభోగం ఎంతో సంతోషమో ఎంతో ఐశ్వర్యంతో బ్రతికేవాడు. అందరూ ఏమనేవారు, నువ్వు నాశనం అయిపోతా, నీ కాళ్ళు అడిపోవాలి, చేతులు అడిపోవాలి, పాడైపోవాలి. ఎవరో కాదు, ఎవరైతే ఆపదలు వచ్చి జగన్ ఆపద తీర్చుకున్నారో వాళ్ళు ఏమన్నారో, అది కాళ్ళు అడిపోవాలి, అది చేతులు అడిపోవాలి. వడ్డీ వ్యాపారం చేయడము నేరమే, కానీ అది వడ్డీ వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? నువ్వు వచ్చావు కాబట్టి మనం వడ్డీ వ్యాపారం చేస్తానేమో, కానీ నేను పిలిచాడు ఒడే కదా ఇచ్చాడా? చక్కని వడ్డీ వ్యాపారం తన చేశారా? ఆ మనుషులు వచ్చి మాకు ధనం సహాయం కావాలి అడిగారు కనుక చక్కని ఏం చేస్తే సహాయం చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? దేవుని వాక్యం ప్రకారం చక్కని ఏమన్నాడు? ఇదిగో ఇచ్చిన దానికి మీరేమో వడ్డీ వేసి ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆ గ్రామంలోకి వచ్చేవాడు చక్కని ప్రేమగా పిలిచి నీవు చేసేది మంచిది కాదు అని చెప్పాడు. ప్రేమగా మాట్లాడాడు చక్కని. ఆ ప్రేమతో మాట్లాడిన మాటలు చక్కనికి ఎక్కడికి హృదయానికి తట్టి ఆ హృదయంలో ఉన్న వడ్డీ వ్యాపారం శుద్ధి చేసి ఏమేడు తన సంపాదించిన వడ్డీ వ్యాపారం ఏదైతే సంపాదించాడో అదంతా కూడా ఎవరికి ఇచ్చాడు? దరిద్రులకు లేని వారికి ఇచ్చేస్తాడు. ఎందుకు? దేవుడి మాటిని ఆ చక్కెర ఏం చేస్తాడు? మారు మనసు పొంది ఏం పొందాడు? ధనాపేక్షను వదిలిపెట్టి బైబిల్ చేతపడ్డాడు. పట్టేదా? చాలా మంది లోకముతో బ్రతుకుచున్నారు. లోకం మాటలకి సహాయం ఎక్కువైపోరు. లోకం మనుషులకి బాగా బానిస అయిపోరు, కానీ దేవుడికి బానిస వాళ్ళు లేవు. ఉన్నారా? ఒకరు నమ్మి నడుస్తున్నావు, నాకు ఆ ఉన్నాడు కదా, నాకేం సాయం చేస్తారు కదా, నాకేంటి 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 నాకేం కొడుకు లేదు కనుకునేదో ఒక్కనాడు నీకేదో కొడుకు కలిగితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా దేవుని వచ్చి కూర్చున్నాడు. అంచె దేవుడికి సహాయం చేసి రావడం నా ప్రభు అయినా యేసు క్రీస్తు ఒక్కడే. దేవుని వాక్య ప్రకారం చూడండి, నువ్వు పుట్టినప్పుడు ఎంతో మంది వస్తారు కదా. ఒక తల్లి ఒక కుమారుడు పుట్టిందా జన్మించిందనుకో, అప్పుడు ఎంతో మంది చూస్తాకు వస్తారు. బంధువులు, స్నేహితులు, ఎంతో మంది గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఎంత వస్తారమ్మా మీరు చూస్తాకు వస్తారు. నువ్వు పెద్ద కొద్ది నేను ఎవరైనా చూస్తావా? నువ్వు ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, నీవు ఏ విధంగా చూస్తూ వచ్చి మళ్ళీ పత్రం నువ్వు మళ్ళీ అదే స్థితిలో చచ్చిపోయిన తర్వాత చూస్తావు కదా. ఎందుకంటే తెలుసా, పుట్టినప్పుడు వాళ్ళని ఏ సాయం కోరగానే దగ్గరికి వస్తారు. అర్థమవుతుంది? మనిషి అక్కడ ఒకసారి చూసుకోండి. చంటివాడిగా ఉన్నప్పుడు ఎంతో మంది అవసరం మన దగ్గరికి రానా? ఎందుకంటే ఆ బాలుడికి ఏ సాయిని పాడగలక ఆ దగ్గరికి వస్తారు. అదే బాలుడు పెద్ద అయిన తర్వాత, ఎవరి వయసులోకి వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, వృద్ధి పొందిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారా? ఎవరు? ఎందుకు? వారికి ఏ సాయం చేయలేము అని ఏ సహాయం పోతారేమో అని అందరూ దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు ఆ పంటి చంటి పెట్టేవాడే పెద్ద అయిన తర్వాత, చనిపోయిన తర్వాత అందరూ అసలు ఎందుకు అది చచ్చిపోయి మనం ఏ సాయం పోవాలి కదా. దేవుడు అందుకే అంటాడు, మీరు ఎలా ఉండండి? అహంకారంతో బ్రతుకోవాలి. అహంకారం ఎందుకు పనికిరానే పనికిరాదు. ఇక దీని వాక్య ప్రకారం తల్లిదండ్రులకి ఎలాంటి అవిధులే కృతజ్ఞత లేని వారిగా అపవిత్రులుగా ఉన్నామంట. మీ తల్లికి మీ తండ్రికి మీరు ఎలా ఉండండి? జ్యేష్ఠ కుమారుడిగా ఉండండి. తల్లిని తండ్రిని ప్రేమించుడి. చాలా మంది తల్లికి తండ్రికి ఇస్తారా? తల్లిని ప్రేమించేవాడు, తండ్రిని ప్రేమించేవాడు ఈరోజు ఎవరు లేరు. తల్లిలోని తెలుగు రేపొద్దు నీ తల్లి లేనప్పుడు నీ తల్లిలోని తెలుస్తుంది. తండ్రి నీకు ఇప్పుడు లేదు, తండ్రి లేనప్పుడు నీ తల్లిలో నీకు తెలుస్తుంది. చాలా మంది చూడండి, ఒక వస్తువుని చేతిలో పట్టే ఆ వస్తువుని తెలీదు. ఒక మనిషిని ఎక్కడ చెప్పు, ఆ మనిషిని తెలీదు. ఒక బంధువుని ఎక్కడ చెప్పు, ఆ బంధువుని తెలీదు. చాలా మంది చూడండి, ఒక వస్తువు మన చేతిలో ఉన్నాకో ఆ వస్తువు నాకు తెలియదు. తెలుసా? మన చేతిలో ఒక తీసుకుంటే ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఉన్నని చెప్పు వాడేస్తాం. ఇది పోయిన తర్వాత నాకు ఎందుకంటే తెలుస్తున్నాం. ఇది చాలా మంది అంటే ఒక దాని మనకి తెలియదు, అది పోయిన తర్వాత ఇది మనకే తెలుస్తుంది. అందుకే దేవుడు మనం చేస్తా, నీవు ప్రార్థిస్తే నీ అతని చేతి కూడా పోనే.
తల్లి తండ్రికి దేవుని యొక్క వాక్య తల్లి తండ్రికి ఎలా అవిధులై అంటే లోబడి ఉంటున్నారా? తల్లిని మోసం చేసి తండ్రిని మోసం చేసిన వల్ల నీకు వచ్చేది నష్టమే కానీ లాభం రాదు. వస్తుందా? బిడ్డల తల్లిని మోసం చేయడం వల్ల నీకేమొస్తుంది? తండ్రిని మోసం చేయడం వల్ల నీకేమొస్తుంది? తల్లి తండ్రి ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు కలగజేస్తాడు. కలగజేయడా? దేవుని వాక్య ప్రకారంగా చూడు, అబ్రాహాము ఇస్సాకు ఎలాగైతే తండ్రి కుమారుడికి ఎదిగాడో నీవు కొన్ని తండ్రి కలిగే విధేయుడై ఉండాలి. తండ్రి మాట జవదాట్లే, తండ్రి మాట కాదనిలే, సేవ తల్లి మాట కాదనిలే. తల్లి ఏం చెప్తే చేసేవాడు, తండ్రి ఏం తెమ్మంటే తెచ్చేవాడు, తండ్రి ఏం చేయమంటే అది చేసే కుమారుడిగా ఉండాలి. కనుక దేవుడు తన కుమారుడు ఆశ్రయించి ఎదుగుచునే కొద్దీ ఇంకా దేవుడు కురిపించాడు. చాలా మంది ప్రేమలు ఉన్నాయా? అసూయలు ఎక్కువైపోయి దేవుడు పెట్టలేని వాడు ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎందుకంటే నా దేవుడు సహాయంగా వచ్చాడు. నా దేవుడు అనేకమైన పిల్లలకి అనేకమైన మేలు చేశాడు. కానీ ఎవరికి ఏం చేశారా? ఎవరికి సాయం చేయకుండా పర్లేదు, కానీ ఎవరికి నువ్వు అన్యాయం చేయకు. నువ్వు ఎవరికి మేలు చేసినా చేయకుండా పర్లేదు, నువ్వు ఎవరికి కీడు చేయకు. చేయొచ్చా? నువ్వు ఎదగాలంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టో అక్కడ ఎడతను వెతుకుతావు. ఎక్కడ ఎవరిని పెడితే ఎక్కడ ఎవరిని పెట్టావు, ఎక్కడ ఏది ఉంచావు అక్కడ ఎడతని నువ్వు పైకి ఎదుగుతావు. అన్ని నావాలనుకున్నావు అంటే నువ్వు అక్కడే ఉంటావు. అదవా? ఏది ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. చెప్పులు ఉండే స్థలంలో చెప్పులు ఉండాలి. తినే ఆహారం ఉండే చెప్పులు తినే ఆహారం ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే మనము ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు వెతుకుతావు. లేని ఎలా నువ్వు ఎంత చేసినా నువ్వు అక్కడే ఉంటావు. అనవా? ఏ మనిషిని ఎక్కడెట్టాను, ఎవరిని ఎక్కడెట్టాను, ఏ వస్తువు ఎక్కడ పెట్టాను, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో, ఏ నడక ఎక్కడ నడవాలో, ఏ చూపు ఎక్కడ చూడాలో అదే నువ్వు తెలుసుకోవాలి. మొదటిగా దేవుని బిడ్డలారా, చూడు, చాలా మంది కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోరు. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన కార్యాలు మరిచి తిరుగుచిన వారు ఎక్కువైపోరు. అవునా? ఒకనాడు ఈ స్థితిలో దేవుడు లేపాడు కదా, అది ఉంటారు జ్ఞానమంతులు వచ్చానికి. ఇదిగో ఒకనాడు ఈ దేశాలు పలికినాడు పాత్రగా నన్ను దేవుడు అన్నింటినీ సరి చేసి విదేశాలు పంపించాడు. ఇలా బతికినానంటే, ఇలా ఐశ్వర్యం సంపాదించుకున్నంటే, నా బిడ్డలతో కలిసి వెళ్తున్నానంటే ఆ ప్రార్థనే కదా. జ్ఞానం ఉందా నీకు? జ్ఞానం లేని వాళ్ళరా మీరేం చేయండి? పాపం నుంచి దూరంగా ఉండడం వాక్యం చదువుతుంది. వాక్య ప్రకారంగా నీ యవనం నుండి పాపం పారిపోయి పవిత్రులే ప్రభువు ప్రార్థన చేసుకోండి. అంటే మీరున్న పాపం అనే స్థలం నుంచి లేచి పారిపోయి దేవుడికి మొర్ర పెట్టండి. పెడతా ఈరోజు ఎవరన్నా దేవుడు మాట ఇరువైన మాటలను ఆలకించుకో. నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరగాలంటే ప్రార్థన చేసుకో. నేను బ్రతుకు మారాలంటే ప్రార్థించుకో. నీ భవిష్యత్తు మారాలంటే బైబిల్ చదువుకో. నువ్వు దేవుడు చదవాలి. దేవుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే దేవుడికి ప్రార్థన చేసుకో. వానికంటే దేవుడు ఏమన్నాడు? వానికంటే ప్రార్థించు. నువ్వు రోజున కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ప్రార్థన, బైబిల్. ఆయన కృతజ్ఞతలు మీరు ఇచ్చే కోరిక అదే దేవుడికి. ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుందో ఆ తల్లి దేవుడికి కోరిక ఇచ్చినట్టే. ఏ కుమారుడు అయితే బైబిల్ చదువుకున్నాడో ఆ కుమారుడు దేవుడికి కోరిక ఇచ్చినట్టే. అది దేవుడికి కావాల్సిన కోరికలు. దేవుడు చెప్పిన కోరిక ఏంటి? ప్రార్థన, వాక్యం. అయ్యే దేవుడి కోరికలు. ధనము, ఐశ్వర్యం కాదు దేవుడి కోరికలు. అంటే దేవుడు కోరే కోరిక ఏంటి? ప్రార్థన, బైబిల్. అయ్యే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండండి. మీ 10వ భాగంలో ఫస్ట్ భాగం దేవుడికి ఉందంటే మీరు మొదట ప్రార్థించాలి, చివరి కూడా ప్రార్థించాలి. చేస్తున్న ఎవరన్నా దేవుని వాక్య ప్రకారం మీరు మాట్లాడుతున్నాం. అనురాగితులు అదమ్మా దేవుని వాక్యం 3 వచ్చిందో. అనురాగితులు, అక్షయులు, అపవాదులకు, అజీతులు, క్రూరులు స్వదేశులై ఉన్నారంట. చాలా మంది ఎలా ఉన్నారు? క్రూరులు అంటే మోసగా వాళ్ళు మన చుట్టూ ఉంటారు, మనం మోసం చేస్తారు, మనతో మాట్లాడతారు, మనం మాట్లాడిన అటు జాడు చెప్తారు, మనతోనే ఉంటారు, మనం బాగా చేస్తారు, మనతో ఉంటారు, మన కుటుంబాల రహస్యం బయటికి తెలియజేస్తారు. వాని దేవుడు అంటే తెలుసా? వాడిని నువ్వు దూరంగా పెట్టు. అనురాగ వీతులు
అనురాగంగా మాట్లాడతారు, అనురాగంగా మాట్లాడగలుగుతారు, అనురాగం బంధుత్వగలుగుతారు, అనురాగంగా నీతో సహవాసం చేస్తారేమో కానీ నేను ఎక్కువ పాడు చేస్తుంది వారే కదా. నువ్వేమనుకున్నావు? నా వారే కదా అనుకున్నావేమో. నువ్వు అనుకున్నా కదా, అనుకోలే. నా సహోదరుడికి నువ్వు అనుకున్నావు, నా సహోదరుని నువ్వు అనుకున్నావు, నా భార్య నువ్వు అనుకున్నావు, నా భర్త నువ్వు అనుకున్నావు, నా బిడ్డ నువ్వు అనుకున్నావు, కానీ ఆపోజిట్ అనుకున్నారా? అది అనుకోలే. ఒక తల్లి ఏమనుకున్నది? నా కుమారుడే అనుకుంటుంది. అది అనుకుంటున్న తల్లిని అనుకోడు. ఓ సహోదరు ఏమనుకుంటుంది? నా సహోదరుడే కదా నువ్వు అనుకున్నావు. అది అనుకున్నాడా? అనుకోలే. ఎందుకంటే ఈ మనిషి స్వార్థపీడు ఎక్కువ. మనిషి కష్టమని చూస్తలే, మనిషి కష్టపడి ధనాన్ని చూస్తలేదు. చాలా మంది విదేశీయుల తల్లిదండ్రులు ఎంతో సంపాదిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ బిడ్డలు పాటు చేస్తున్నారు. త్రాగుతూ బళ్ళు కొనుక్కుంటూ బోళ్ళు కొనుక్కుంటూ అది ఇది అసలు బాధిస్తాయి. చాలా భయంకరంగా జ్ఞానం కలిగి ఉందంటారు. వాక్యం చూడడం ఒక తల్లి విదేశీయులు ఎందుకు వెళ్ళిందంటే ఆమె ఇల్లు కట్టుకోవడం కోసం వెళ్ళింది. ఇల్లు కట్టుకోవడం కోసం వెళ్ళినప్పటికీ ఆమె పని చేయడము, తను చేసిన పని అంతా కష్ట జీతం అంతా, తనకు వచ్చిన జీతం అంతా ఏం చేసేది? భర్త కర్త మానేసి కుమారుడికి కట్టేదాన్ని. దేవుడికి మహిమ కలిగిన కాక. ఎవరు కట్టేదమ్మా? కుమారుడికి కట్టేదాన్ని. ఆమె ఏం చేస్తుంది? నా కుమారుడు నీకు చేస్తున్న ప్రతి జీవితం కర్తనే కనుక ఏం చేయము, ఇల్లు కట్టని చెప్పిందంట. సరైన స్థలం ఉంది కదా, మంచి పునాది ఏం చేయడంట. ఎవరు పునాది? ఆ పునాది పక్కింట్లో పునాది చూసి కూడబెట్టి తరిగికేయడం. ఇల్లు కట్టే కొద్ది ఎవరో ఇల్లు కట్టి ప్రతి ఒక్క ఇల్లు కూడలు పెట్టేస్తాడు. తల్లి ఏమనుకున్నది? నా కుమార్ ఇల్లు కట్టేస్తానేమో, ఇల్లు కట్టేస్తానేమో అని తన వచ్చిన సంపాదన ఎలగడానికి కొడుకు కట్టేస్తాడు. ఆడేం చేస్తాడో ఇక తిరిగి తాగి పార్టీలకి సిగాలికి తన తల్లి కట్టిన జీవితం అంతా వృధా చేసేస్తాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఒకనాడు తల్లి విదేశం నుంచి వచ్చినాక ఆ గ్రామానికి వచ్చింది. ఇల్లే కాదు, స్థలం కూడా లేకుండా చేసేసాడు. ఒక భారీగా ఉన్నావు కనుక నీ భర్తకి విజయం కలిగి ఉండమని దేవుడి దగ్గర సెలవిచ్చింది. అంతేగాని నీ భర్తకి లోపల ఉన్నామంటే దేవుడిని ఆశ్రయిస్తాడు. నా భర్త తాగిపోతే కదా మాట్లాడు అదా. ఆ కుమారుడు ఏం చేస్తాడు? చుడా తిరిగి జీవితాన్ని పాడు చేసేసుకుని తన తల్లి ఎంతో వేయనగా పగలగా కష్టపడుతూ అక్కడ విదేశీయులు వాడు కంప్యూటర్ ముందు కూర్చోరా. ఆ తల్లి ఏసీ రూమ్ లో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ అక్కడ ఏం చేస్తే అక్కడ బానిస పని చేస్తాడు. అక్కడ ఏం పని చేస్తుందో తెలియదు తెలుసా. నెలకి చేతులు వస్తుంది అనుకున్నావేమో కానీ నా తల్లి ఏం చేస్తుందో, నా భార్య ఏం చేస్తుందో, నా కుమార్తె ఏం చేస్తుందో తెలుసా. ఆ నెలకు వస్తే చేతులు వేసి వస్తుంది కదా, తెచ్చిపోతుంది అనుకునేమో. అసలు నా భార్య అక్కడ ఎలా ఉంది? అసలు నా తల్లి ఎలాగుంది? నా కుమార్తె ఎలాగుంది? నాకు చాలా ఒకటికి నెలకి జీతం కట్టబోతు ఫోన్ చేసేసి ఆ జీతం కట్టదు ఇంకా అనేవాడు ఉన్నారు. ఇక్కడ నీ తల్లికి తండ్రికి విధేయుడైంది అంటే నీ తల్లిని తండ్రిని ప్రేమించింది. ఈ మనుషులు ధనబట్టి వేస్తున్నారు. సంపాదించే తల్లిలా చూస్తారు, సంపాదిస్తే తండ్రిలా చూస్తారు, సంపాదనే తండ్రిలా చూస్తారు. చూడడం మనుషులు రోజు కొడుకోనంట. తల్లి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, తండ్రి ఏమో కూలి పని చేసేవాడంట. కుమారుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నాడు? తల్లి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దీనికి కారణము ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక ఆమె తెచ్చి జీతము కుమారుడికి వేస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? కుటుంబ పోషణ చూసుకున్నాడు. కుమారుడికి ఎవరంటే ఇష్టం లేదు, తండ్రి అంటే ఇష్టం లేదు. దీనికి మనుషులు ఏం కలిగింది? ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వారే మంచివారు, డబ్బు ఇవ్వకపోతే చెడ్డవాడు. చాలా మంది జీవితం ఏర్పాటు చేసుకున్నారు. విదేశీయులు ఏం చేస్తున్నారు? బిడ్డలకి బల్లి కొనేసి ఈ బల్లి మీద చాలా రెగ్యులర్గా స్పీడ్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్ గురైపోయి చనిపోతారా? ఆర్చమే కాక ఎవడో మంచివాడు చంపేస్తారు. తప్పదా? ఇలాగ సత్తం తెచ్చాడు, ఇల్లు చంపేస్తాను వెళ్ళి తప్పదా? వీళ్ళే డ్రైవింగ్, వీళ్ళే స్పీడ్కి వీడు ఒకటే కాదు, ఆపోజిట్ వచ్చే బండి అనుకుని చంపేస్తాను. చంపేదా? ఇది ఎక్కడికెక్కడ యాక్సిడెంట్ ఎక్కువైపోయి కారణం ఏంటి? నీ రాకపోకలు దేవుడు తోడైనాడంటే ప్రార్థించు. వెళ్ళినప్పుడు ప్రార్థించు, వచ్చినప్పుడు ప్రార్థించు.
అపవాదిని తరుముతాది, దుష్టుని తరుముతాడు. ఎందుకంటే నిన్ను మింగివేయాలి, నిన్ను చంపివేయాలి. అపవాది ఏం చేయాలి? నేను చంపేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తాను? బ్రతికించాలని చెప్తాను. నువ్వేం చేస్తావు? అపవాదికి లోబడిపోతావు. లోపడుతుంది కదా. ఒక గంట లేట్ అవుతేమో ఫంక్షన్కి వెళ్ళడానికి స్లోగా వెళ్తే పోయేది ఏమన్నా ఏమవుతుంది? ప్రాణం ఉంటుంది. అదే లేట్ అయిపోతుంది స్పీడ్కి వెళ్ళిపోతే నీ ప్రాణం పోతుంది. పోదా? అందుకే దేవుడు అన్నాడు తగ్గించుకుంటుంది. అదే 10 నిమిషాలు ముందు రెడీ అవ్వాలి కదా. మనకి ఎప్పుడు వస్తుంది? టైం ఎప్పుడు వస్తుంది? ఏమో స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతాడు? డైరెక్ట్ నాకేంటి వెళ్ళిపోతావా? దేవుడు అంటే తగ్గించుకుంటుంది. అవినీతులు అయ్యండి, అనురాగ పీడయండి, స్వార్థ పీడగా కూడా దేవుని ఏదో తగ్గించుకున్నాడు. మనకు వచ్చి హెచ్చించేవాడుగా ఉన్నాడు. చాలా భయంకరంగా యవనస్తులు వాక్య ప్రకారంగా అదే తిమోతి గ్రంథంలో 2వ అధ్యాయంలో 22వ వచనం కదా, నీ యవనోత్సవం నుండి పారిపోయి పవిత్ర హృదయములను ప్రభువులకు ప్రార్థన చేయవాళ్ళకు నీతితో విశ్వాసం ప్రేమను సమాధానం వెంబడించము. దేవుని వాక్యం మహిమ కలుగును గాక. ఏ ప్రభు యేసుక్రీస్తు కీర్తన 119:10 కదా, ఎవరు నీ స్తుతిని నడకను శుద్ధి చేసుకోవాలంటే దేని చేత? వాక్యము. ఎవరస్తులు తప్పగా తొట్టిలేదు, వారి తల్లిని చోట వండుకోవాలి, మళ్ళీ లేచి నిలబడాలి. నిలబడుతున్నావా? సంవత్సరం పడ్డాడు, అక్కడే ఉన్నాడా? ఎవరేదా? సంవత్సరం మోసపోయాడు, అక్కడే ఉన్నాడా? మళ్ళీ చేయొచ్చేదా? సంవత్సరం మళ్ళీ తల్లిదండ్రుల మాట కాదని పడిపోయాడు, మళ్ళీ తల్లిదండ్రులకు విధి లేనిదా? నీవు కూడా యవ్వనము నుంచి నువ్వు ఎలా ఉండమో దేవుడు యొక్క వాక్యం. నీ యవనోత్సవంలో నుండి పారిపోయి, యవన వయసు అంటే పాపానికి బానిసలు. అర్థమవుతుంది? యవన కాలం అంటే పాపం అనే కాలము. ఈ యవన కాలం నుంచి దూరంగా ఉండి దగ్గరకుంటూ విశ్వాసముతో దేవునికి మొరపెట్టుమో. రత్నావిలోచ్చు ఈ యవనస్తులైన దేవునికి లోపడి ఉన్నాడా? దేవుణ్ణి ఉద్దేశపరిచి దేవుని ప్రార్థన మీద లేచి వైపు వచ్చు. దీని వాక్య ప్రకారం చూడనమ్మా, యవనస్తులే కాదు, స్త్రీలు కూడా అలాగే ఉన్నాం. అలాగే పోటీలు వచ్చు. యవనస్తులంటే తాగేసి పోనేదో మా దేవుడు అంటే నచ్చగా ఇంట్లో టీవీ పెట్టుకుని సౌండ్ బాక్స్ పెట్టుకుంటారు, అవి తాగేసి పెట్టుకుంటారు. ఈ స్త్రీలు ఏం చేస్తారు? ప్రార్థనకి వెళ్తారు కదా, మందిరానికి వెళ్తారు కదా, దేవుడు ప్రార్థన చేస్తారు కదా. ఏం చేస్తారంటే ఎక్కడ ప్రార్థన జరిగిందనుకో ఇంట్లో టీవీలు పెట్టుకుని సౌండ్ బాక్స్ పెట్టుకుని ఐఎంటీ పెట్టుకుని దేవుడు వాటిని అనుకుంటూ అయిపోతారు. వాళ్ళు ఏమైపోతారో తెలుసా? ఒకనాడు జీవితం పడైపోతావా? అది మీ కుటుంబంలో ఆనందాలు ఉన్నాయా? మీ కుటుంబంలో సంతోషాలు ఉన్నాయా? పైకి బ్రతికుంటున్నారు, లోపల చచ్చిపోతారు లేదా? చాలా మంది తల్లిదండ్రులు పైకి బ్రతుకుతారు, పైకి సంతోషంగా ఉంటారు, లోన ఎవరు చెప్పుకోలో తెలియక చచ్చిపోతారు. చచ్చిపోరా? అందుకే దేవుడికి వ్యతిరేకంగా నడిచేది ఏది కూడా చేయించనే ఫలించదు. ఫలిస్తుందా? దేవుడు నడమని చెప్పాడు, నడుమ. ఎంతమంది మనుషులు వచ్చినా నిన్ను ఎవరు ఏం చేస్తారా? ఆయన మాట ఆజ్ఞించాడంటే అపవాది జయించవచ్చు. జయించలేవా? సమస్తానికి ఆధారమైన దేవుడే. సమస్తానికి ఏమైనా ఆధారమైనాడు. నిన్నే నమ్ముకున్నాను ప్రవేశించా, నీవు తప్ప నాకంటే ఏ ఆధారము లేదయ్యా. నీవుంటే నాకు చాలా అన్నావంటే దేవునికి తోడుగా ఉంటాడు. నువ్వు దేవుడితో పోరాడు. నా కుమారుడా, నా తండ్రి, నా యేసు, నాకు అది కావాలి ప్రార్థించు. ఎవరుడా? నీకు ఏది కావాలి దేవుడు ఇస్తాడు. ఎవడా? ఎవరుడా? తండ్రిని కాదు, దేవుడిని అడుగు. దేవుడికి ఏం కావాలని ఇస్తాడు. ఒక వస్తువుని తీసేసాడంటే నీకు ఏదో మంచి కార్య దేవుడు చేస్తున్నాడు ఆడవాళ్ళు. దీనికి వాక్య ప్రకారం చూడండి, ఎవరస్తులు చాలా మంది సంవత్సరాలు ప్రేమ అనే మాయలో మోసపోయాడు. నీలాగా తాగికి బానిస అయిపోయా, నీలాగా వ్యసనానికి బానిస అయిపోయా, తల్లికి దానికి భారం అయిపోయా. ఏం చేస్తాడు? ప్రభువా, నిన్ను నా తల్లిని తండ్రిని కాదని వెళ్ళి నీ గోతులు పడ్డాను కనుక మళ్ళీ ఆ గోతులకు వెళ్ళకుండా వేచాము. నా మంచి మార్గాన నడిపించి మునుపటి కంటే అధికమైన బలాన్ని నాకు కలగచే ప్రభు అని సంవత్సరం దేవుడికి మొర్ర పెట్టాడు. పిల్లలైన కుమార్తె కన్నా గొప్ప విజ్ఞానాన్ని కలిగిరాని దేవుడు తన దృష్టిలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని పట్టుదలతో ప్రార్థించాలి.
గుణవంతుల కోసం కాదు, జ్ఞానుల కోసం ప్రార్థించండి. గుణవంతులు అంటే దేవుని వాక్య ప్రకారంగా అది ఎలా ఉంటుందో అప్పుడు దేవుని యొక్క వాక్యం చూసుకుంటాం. 5వ వచనం, పైకి భక్తి గలవారే ఉంటారు. ఎలా ఉంటారమ్మా? గుణవంతులు ఎలా ఉంటుంది తెలుసా? పైకి భక్తి గలవారు ఉంటారు. భక్తి అంటే ఏంటి? ప్రార్థించడమా? భక్తి అంటే ఏంటి? వాక్యం చదవడమా? భక్తి అంటే ఏంటి? తెలబట్లు వేసుకోవడమా? భక్తి అంటే ఏంటి? పాలు పొందడమా? భక్తి అంటే ఏంటి? ఎక్కడ ప్రార్థన కనపడితే అక్కడ వెళ్ళిపోవడమా? భక్తి అంటే ఏంటి? సేవగా చేయడమా? భక్తి అంటే ఏంటి? వాడు మనసు పొందడమా? భక్తి అంటే ఏంటి? నీ వల్ల ఎవరికి ఏ అని కూడా కలగనే కలగకూడదు. అవచ్చా? భక్తి అంటే నువ్వు ఎవరు కూడా హింసించవచ్చా? భక్తి అంటే ఎవరు మోసం చేయకూడదు. భక్తి అంటే అబద్ధాలు మాట్లాడకూడదు. భక్తి అంటే మోసం చేయకూడదు. భక్తి అంటే ఎవరిని ఏదో ఆశించకూడదు. ఆశిస్తూ మాట్లాడకూడదు. అది దేవుడు అంతే. పైకే భక్తి పనులు ఎవరో తెలబట్టు కలిగిస్తారు. తెలబట్లు ఎవరన్నా పైకే బతాలి భక్తం వల్ల ఎలా క్రైస్తవులు అమ్మా. క్రైస్తవులు ఎలా చెప్తారు? మీరు వచ్చి తెలబట్టు అంటే క్రైస్తవులు, సంఘంలో బైబిల్ క్రైస్తవులు, ఫోన్ స్టేటస్ దేవుడు వాక్యం మీద స్టేటస్ మీద వాక్యం క్రైస్తవుడే, ఫోన్ రింగ్ దేవుడు వాక్యం పాడేట క్రైస్తవుడే. క్రైస్తవుడు అంటే అయిపోయి క్రైస్తవుడు అంటే దేవుడు మాత్రం. క్రైస్తవు అంటే కులము, మతము, భేదము, రంగు, జాతి, తెలబట్ల కాదు. క్రైస్తవు అంటే దేవుడి మార్గము. దేవుని యొక్క వాక్య ప్రకారంగా యేసు క్రీస్తు ఎలాగైతే ఆయన బోధన చేసుకు పొందకూడదు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన ప్రేమ కలిగి ఉండాలి. మనుషులు సుఖ భయముకు ఎక్కువ బానిస అయిపోదు. సుఖాన్ని ప్రేమించడం కానీ దేవుడు ప్రేమించలేనా? సుఖానికి బానిస అయిపోయి చాలా దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడించిన మాటలు వీళ్ళకేమంటే పైకే మంది లోనంతా మొగాలే, పైకేమో గొర్రెలు, లోనేమో కోడిళ్ళు. పైకేమో బాగులు కోరుతారు. మనం బాగున్నామో బాగా సంపాదించుకోమో బాగానే ఉన్నామాట. లోన ఇది నాశనం అయిపోవాలి, ఇది చచ్చిపోవాలి, ఇది పాడైపోవాలి, ఇది కుటుంబంలో చెంతరైపోవాలి, ఇది కాలేజీ వెళ్ళిపోవాలి అని లోన. మీ పైన బట్టి నాకు కాదు, లోన అల్ప విశ్వాసంతో కాదు, విశ్వాసంతో మీరు అన్నండి అని చెప్తారు. అందరా ఈ మనుషులు ఏమంటారు? తినుము త్రాగుము సుఖించబడతాయి అంటారు. లోనేమో తిరిగి దానికి డబ్బులు ఖర్చు వేయమని లోన్ అంటారా? బతుకులకైతే మనకి ఇది బద్దంటే ఏంటి? సంఘ బైబిల్ బద్దంటే ఏంటి? ఆదివారం ప్రార్థన కంటిన్యూకి వెళ్ళిపోవడం బద్దంటే ఏంటి? పాట బద్దంటే ఏంటి? సేవగా బద్దంటే ఏంటి? ప్రార్థనలో ప్రతిరోజు ఆ బద్దంటే అది కాదు. బద్దంటే బైబిల్తో ఉండడము. బద్దంటే యాషములైతే తన పాపము ఉండగానే తన పాపము ముందు నుంచి లేచి పరిగెత్తిపోవడం అది బద్దంటే. బద్ది అంటే బైబిల్లో బైబిల్లో ఉన్న మాటలు నడవడం. భక్తి అంటే వాక్యం వినడం కాదు, ఎన్న వాక్యాన్ని పాటించడము. పాటిస్తున్నావా? దేవుడు వాక్య ప్రకారంగా నడవడం. దేవుడు ఏం చెప్పాడు దానికే లోపల. ఆదివారం అంటే సాంప్రదాయం కాదు. ఆదివారం అంటే నీ బ్రతుకు మార్చుకోవడము. ఆదివారం అంటే ఆ రోజు చేసినవి కూడా ఏదో దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువుని చేసిన మంచిగా చేయడం అడుగుదాము. విశ్రాంతం దేవుడు ఊరికే పెట్టలే. ఏం పెట్టాడు? ఇదిగో ఆ సోమవారం నుంచి శనివారం వరకు చేయబోలని చేస్తాయి కదా, ఇదిగో ఆదివారం మొదలుపెట్టి ప్రభు మళ్ళీ సోమవారం నుంచి ఇది రిపీట్ అవ్వకూడదు ప్రభు ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని ఎందుకు భయపడితే శ్వాసం ఉన్నప్పటికీ దేవుడు నిన్ను పెట్టిన ఆశ్రయిస్తాడు. ఏ లేమి ఏ కొద్ది ఎదుక రానవడు కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు దేవుడు ప్రేమించు, దేవుడితో తోడుగా అడుగు. ఈ బిడ్డలకైతే ఇశ్రాయేలు వారు దేవుడి మాట వినకుండా దేవుడి మాట కాదని ఎలాగైతే తిరిగి జీవితాలు బాగా చేసుకుని అల్ప విశ్వాసం అయిపోడు. నువ్వు అలా ఉండకు. దేవుడికి భయపడుతూ ఉండు. దేవుని భయపడితే శ్వాసం అంటే నీకేలేమి దేవుడు రానవడు. ఏ కొద్ది దేవుడు రావడం కనుక అందువల్ల దేవుడు మిమ్మల్ని రక్షించాలంటే అన్ని దినాలను ప్రార్థించి వాకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, బైబిల్ అనుకోండి ఎలా ఉందంటే దేవుడు ఎంత శ్వాసం అంటే అది భక్తి అంటే కనుక యెహోవా బట్టి శ్వాసం ఇచ్చిన వాటిని దేవుడు దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.